గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్. టీ కాఫీ అయిపోయిందా? మేమైతే సంక్రాంతి ముగ్గులు స్టార్ట్ చేసాము. మీరు చేశారా? ఇలా నాకు వచ్చినట్టు వేస్తానండి, ఏదో చిన్నగా అంతే. జుట్టుకైతే ఆయిల్ బాగా పట్టించాను, అందుకే ఇంత సాఫ్ట్గా ఉంది. టీ తాగేశారా? ఏం చేశారు ఏంటి కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు టమాటా మెంతి కూర వండిన. ఈరోజు కొంచెం భార్య భర్తలన్న కాడ గొడవ స్టార్ట్ ఉంటూనే ఉంటుంది. మా ఇంట్లో అయితే ఈరోజు చిన్న డిస్టర్బెన్స్ అంటే లేవరు, తొందర స్కూల్కి వెళ్ళరు, ఎప్పుడు వెళ్తారు, ఇలా ఎగ్జామ్స్ అన్నట్టు చోటుకి. నేను చదివిపించాను బాగానే తెలుగు, కానీ ఎట్లా రాస్తాడో తొందర రెడీగా కొంచెమైనా తినిపిస్తా అంటే తను మొబైల్ పట్టుకొని కూర్చుంటాడు, నేనేమో వంట చేస్తూ ఉంటాను, వాడేమో బ్రష్ చేస్తూ ఉంటాడు. ఇదే కొంచెం లేట్ అయిపోయింది, కొంచెం డిస్టర్బెన్స్ అయింది. టీ తాగమంటే నేను టీ తాగకుండా పోతా అంటే మళ్ళీ తొందర చేసి ఇచ్చిన. హడావిల్లో ఆయనకు టీ బాగా మసులుతూనే ఇస్తే తాగుతాడు. మసలలేదనుకో అక్కడ పెట్టిపోతాడు. ఇట్లుంటాయి, చిన్న చిన్న వాటికి డిస్టర్బెన్స్ అయితేనే ఉంటాయి. ఓకే అండి, నేనైతే టమాటా మెంతి కూర చేసేసాను. నైట్ది చికెన్ కర్రీ ఉండే, అది అలానే ఉంది. ఎవరు తినలేదు, నేను తినను కదా నాన్ వెజ్. ఇక ఇది అలానే ఉంది. అది ఇవన్నీ టమాటా మెంతి కర్రీ చేసిన బాక్స్లకి నాకు అయిపోయింది. ఇప్పుడు తాగుతుంది బట్టి బాక్స్ కట్టిన, కొంచెం తినిపించిన పోయిండు. ఎగ్జామ్ ఫీజు అంటే వాడు మమ్మీ నాకు ఫీజు కట్టాలి, ఫీజు గురించి గొడవ. ఇట్లా కొంచెం నువ్వు వెళ్ళి మాట్లాడవు అది ఇదని నేను అన్నా. ఈరోజు వెళ్ళి మాట్లాడతా అని చెప్పిండు. ఏం చేస్తారు, హాల్ టికెట్ ఇవ్వరంట. వీడేమో నాకు హాల్ టికెట్ కావాలి ఎగ్జామ్ అని చెప్పిండు. ఓకే అండి.